ఇప్పుడు మన వాక్యంలోనికి మనం వెళతాం. ఆది కాండంలో ఒక్కొక్క అధ్యాయం నుంచి మన దేవుడు ఎవరో మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. రైట్. ఆది కాండం 1వ అధ్యాయం నుండి మన దేవుడు ఎవరు, నీ నాన్న ఎవరు, మీ నాన్న ఎవరు అడిగి మనం నెల్లూరులో స్టార్ట్ చేసి ఈ వాక్యాన్ని ఇప్పుడు ఎల్లయ్యపల్లి తీసుకొని వచ్చాం. రైట్. 1వ అధ్యాయంలో మన దేవుడు ఎవరో ఒక్కొక్కటి చెప్పుకుంటా వచ్చాం. ఇప్పుడు మనము ప్రస్తుతానికి 9వ అధ్యాయం దాకా వచ్చినాం. ప్రస్తుతానికి 8 సబ్జెక్టులు అయ్యాయి. ఇప్పుడు 9వ సబ్జెక్ట్. సరే, అన్నీ గుర్తు లేకపోయినా 8వ అధ్యాయం చెప్పండి. మన దేవుడు ఎవరో పోయిన వారం చెప్పింది ఏంటన్నా, మన దేవుడు తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. అది తన ప్రజలను నిత్యము జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో 9వ అధ్యాయంలో నుంచి మన దేవుడు ఎవరో, ఆయన గుణగణాలని ఒకసారి ధ్యానం చేసి మన తండ్రి ఎవరో తెలుసుకుందాం. రైట్. ఆది కాండం 9వ అధ్యాయం దగ్గర రండి. 12వ వచనం నుండి 17వ వచనం వరకు నాకు చక్కగా చదివి వినిపించాలి, లేదా నేనే తీసుకుంటాను. ఆది కాండం 9వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతానమ్మా. 12 కదా, 9 కదా. ఎన్నో వచనం? 12 నుండి 9వ అధ్యాయం 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. గురుతు ఇదే అనే దగ్గర మీరు అండర్లైన్ చేయండి. గురుతు ఇదే. 13వ వచనంలో 17 దాకా చదవాలి మనం. ఇప్పుడు మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా ఉండును. ఈ నిబంధన దేవునికి భూమికి మధ్య అంట దేవుడు చేస్తున్నాడు ఆ నిబంధన. ఏంటి అది నిబంధన? 14వ వచనం. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక, నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరుల్లో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును అనెను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే. మళ్ళీ గురుతు ఇది దగ్గర అండర్లైన్ చేయండి. గురుతు ఇదే అని నోవాహుతో చెప్పెను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. చాలేవై అన్నారా? హల్లెలూయా అన్నారా? చాలేవై అన్నావా? మా బాంధవ్యన్న చాలే చెప్పడానికి భలే ఫాస్ట్గా ఉంటాడు. చాలే సార్, ఏం సార్ ఇంత సెగపడుతుంటే ఏం సార్, పరలోకం అంత ఈజీగా ఉంది బాంధవ్యన్న మనక. రేపు వజ్ర వైడూర్యాలు బంగారు వీధులు నువ్వు ఉండన్నా ఎవరు చూశారు కానీ ఎన్ని ఆ పేర్లు చెప్పి మమ్మల్ని గంటల పాటు చంపుతున్నారు మీ చర్చిల్లో. మీరు ఎవరు బంగారు ఎవరు చూశారు, వెండి ఎవరు చూశారంటారా? ఉండాలన్నా కరిగిపోవాలి దేవునికి కోసం రాబోయే రోజులు ఇంకా. రైట్, వెళ్ళిపోదాం పాయింట్లోకి. ఇక్కడ గురుతు అనే పదం దగ్గర మిమ్మల్ని అండర్లైన్ చేయమన్నాను. కరెక్ట్గా సందర్భం మాట్లాడితే జలప్రలయం ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరూ నాశనం చేయబడ్డారు. ఊపిరి గల ప్రతి జంతువు, నాసికారంధ్రాలలో ఊపిరి గల ప్రతి జంతువు, ప్రతి మనుషులు, పశుపక్ష్యాదులు, చేమలో, ఏమంటే భూమి నోట్లో లేదా ముక్కుల్లో శ్వాస పీల్చి బ్రతికే ఏ జంతువు కానీ ఏ మనిషి కానీ ఎవ్వరూ బ్రతకలేదు, అందరూ చచ్చిపోయారు. నోవహ కాలంలో వచ్చిన జలప్రళయం. ఇప్పుడు జలప్రళయం గతించిపోయింది. ఓడ ఏ కొండల మీద నిలిచింది? అరారాతు కొండల మీద నిలిచింది. అరారాతు కొండల మీద నుండి
ఆ కొండ మీద నుండి ఓడలో నుంచి దిగారు. అందరూ జంతువులు చూస్తే అడవిలోకి వెళ్ళిపోయాయి. మనుషులు అంటే నోవహు కుటుంబం ఆ ఓడకు దగ్గరగా చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళకి ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసుకున్నాడు నోవహు గారికి. వ్యవసాయం ప్రారంభించాడు ఆయన. ఇక వారి మొత్తం ఎంతమంది? వాళ్ళిద్దరు 6 మంది, మొత్తం 6 మంది. ఇక లోకాన్ని ఏమంటే లోకంలో 6 మంది ఇంక జనాభా ఇంకెవరు లేరు. ఒకసారి ఏమో ఆదాము హవ్వల నుంచి జనాభాని చేశాడు. ఇప్పుడు వీళ్ళ ఆరుగురిలో నుంచే, లేదా నోవహు గారి 6 మంది, ముగ్గురు కదా, 6 మంది, ముగ్గురు మొత్తం 8 మంది. ఈ ముగ్గురు కొడుకుల్లో నుంచే ఇప్పుడు సంతానం రావాలి. సరే, అందరి జీవితం స్టార్ట్ అయ్యింది. ఇక రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఈ 8 మంది తప్ప ఇంక భూమి మీద ఎవరు లేరు. బాగుంది. ఒకరోజు ఆకాశంలో నుంచి నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు నీకు ఒక మాట చెప్పాలా. ఏంటి ప్రభువా? నేను కోపం వచ్చేసి ఆ కోపం తట్టుకోలేక భూమి మీద ఉన్న వాళ్ళందరినీ వేసేసాను. నేను పూర్తిగా ఒక్కర్లేను. నాకు కోపం వచ్చి తట్టుకోలేను నేను. వీళ్ళు చేసిన పనులకి దేవుడు అనే పదమే లేకుండా ఇష్ట ప్రకారం బలిష్ఠులై బలాత్కారంతో బతికారు వీళ్ళు. నాకు ఎందుకో అనిపిస్తుంది, ఇక మీదట ఈ విధంగా జలప్రళయంతో భూమిని ఇక నాశనం చేయకూడదు అని నాకు అనిపిస్తుంది. ఇక మీదట భూమి అంతటిని నాశనం చేయడానికి ఇక జలప్రళయం, నీళ్లు రాకూడదు అని నాకు అనిపిస్తుంది. కానీ నేను చెప్తాను, కానీ నాకు కోపం వచ్చిందనుకో, మళ్ళీ నేను కోపం వచ్చిందనుకో మళ్ళీ వేసేయటమే. నాకు అంత కోపం. అందుకని నేను ఏం చేస్తానంటే భూమికి నాకు మధ్య ఒక నిబంధన చేయబోతున్నా నేను. ఆమె చెప్పండి గట్టిగా. భూమికి నాకు అంటే భూమిని నేను ఇక నాశనము చేయను. భూమి మీద ఉన్న నరులని, జంతువుల్ని ఇక నేను నీళ్ల ద్వారా నాశనం చేయకూడదు అని నేను భూమితో నిబంధన చేయాలనుకుంటున్నా. ఏంటా నిబంధన? ఏంటి ప్రభు నిబంధన? తండ్రి దేవా ఏంటా నిబంధన? ఇదిగో మేఘం చూస్తున్నావా? అవునయ్యా. ఆ మేఘంలో ఇప్పుడు నేను నా ధనుస్సును ఏర్పాటు చేస్తా. ఏం ఏర్పాటు చేస్తాడంట? నా ధనుస్సు ఏర్పాటు చేస్తా. నేను ఇక నీళ్లని భూమి మీదకి రప్పించాలి. కోపం వచ్చేసి నాకు ఆ నీళ్లు భూమి మీద రావాలనుకున్నప్పుడు ఈ మేఘంలో కనబడద్ది నేను పెట్టింది. ఏంటది? ధనుస్సు. నా ధనుస్సు. ఆ ధనుస్సు నాకు కనబడ్డప్పుడు నేను భూమితో చేసిన నిబంధన లేదా సమస్త శరీరులతో నేను చేసిన నిబంధన నాకు జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైతే నాకు జ్ఞాపకం వస్తుందో ఏం చెప్పాను నేను? ఇక మీదట భూమిని నీళ్లతో నేను నాశనము చేయను. వాళ్ళు ఎంత కోపమైన పుట్టిని నాకు, వాళ్ళు ఎంత కోపమైన తెప్పిని, వాళ్ళు ఏమైనా నాకు విరోధంగా చేయని, వీళ్ళని మొత్తం నాశనం చేసేద్దాం అనుకున్నప్పుడు నా కోపం నాకు ఎక్కువైపోయిందా, నేను నాశనం చేద్దామని మేఘాలు పిలిచానా, ఆ మేఘంలో కనపడుద్ది ఇది. ఏది? నేను పెట్టిన ధనుస్సు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువా సంతోషం ప్రభువా, అవును ప్రభువా, మీ కోపం వస్తే మీరు ముందు వెనక చూడట్లేదు ప్రభువా అని లోపల అనుకున్నాడు. పాపం దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నా ధనుస్సుని మేఘంలో పెట్టాను అని ఒక్కసారి నోవహు ఆ ధనుస్సు చూపించాడు. ప్రభువా ఇన్ని రంగులు కనపడుతుంది ప్రభువా. మామూలుగా మనం దాన్ని ఏమంటాం చెప్పండి? ఏ ధనుస్సు అంటాం మనము? ఇంద్రధనస్సు అంటాం కదా. అది సైతాన్ గాడు ఆ పదం చేర్చాడు బైబిల్ రాయబడింది నా ధనుస్సు అని రాశాడు బైబిల్లో. అంటే ఇది దేవుని ధనస్సు. ఇంద్రధనస్సు అనకూడదు. ఇంద్రుడు మన దగ్గరికి ఆయన చూస్తాం. మనకి ఇంద్రుడు అంతా ఏ సిస్టమ్? అది ఆ సిస్టమ్ బ్రాహ్మణులు ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి, తెలుగులోకి చేశారు కాబట్టి వాళ్ళు ఆ పదం చేర్చారు. దాంట్లో కృష్ణవర్ణము అనే ఒక పదం కూడా ఉంది మనకి పరమగీతాల్లో. కృష్ణవర్ణం, నలుపు రంగుని, అక్కడ కూడా వాళ్ళ పదం వాడారు. సరే, ఇప్పుడు మనకి ఇంద్రధనస్సు అది కాదు మన పాయింట్. ధనుస్సు దేవుని ధనుస్సు, అది లేదా మేఘ ధనుస్సు, అది దేవుడు పెట్టిన ధనుస్సు. ఇప్పుడు టోటల్గా ఈ ధనుస్సుని మేఘంలో ఎందుకు పెట్టాడు చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు అర్థమైతే ఎందుకు పెట్టాడు దేవునక్క? నన్ను అడగబాహును అంటవా? ఎందుకు పెట్టాడు దేవుడు? భూమికి నాకు నిబంధన. నాకు కోపం వచ్చిందంటే నేను ఇంక మనుషులందరినీ చంపేయాలనుకున్నప్పుడు, ఇక నీళ్ళని భూమి మీద పోద్దాం అనుకున్నప్పుడు మేఘాల్లో నేను పెట్టిన ధనుస్సు నాకు జ్ఞాపకం వస్తుంది. నేను ఎప్పుడైతే ఆ ధనుస్సును చూస్తానో వెంటనే నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను వీళ్ళని ఏం చేయకూడదు అనుకున్నాను కదా, వద్దు సరే పని వదిలే సతీసేయ్ వదిలే. కానీ ఏమని చేసుకొని, అమ్మ నేను మాట ఇచ్చాను కదా, నేను ఆల్రెడీ తీర్మానం చేశాను, నేను నిబంధన చేశాను కదా, మరి మనుషులతో మానవ జాతితో నేను నిబంధన చేశా వీళ్ళ నాశనం చేయనని, నీళ్ల ద్వారా వీళ్ళని నేను ఇక నాశనం చేయనని నేను వీళ్ళకి మాట ఇచ్చా, నిబంధన చేశా, నేను అదిగో గుర్తుకొని పెట్టా అని నేను ఈ గుర్తును చూసినప్పుడల్లా మిమ్మల్ని నాశనం చేయకుండా క్షమించి కనికరించి వదిలేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది సంగతమ్మా. ఇప్పుడు మనం వర్షం వచ్చినప్పుడు మన అప్పుడు కనపడుతుంటుంది మనకి. ఏంది?
ఇంద్రధనస్సు కాదు, దేవుని ధనస్సు లేదా మేఘ ధనస్సు. అందరూ ఇంద్రధనస్సు అర్థమైపోయి అలవాటైపోయారు మనకు బాగా, ఇంద్రధనస్సు అని. ఆ ధనుసు చూసిన మనకేం గుర్తు రావాలంటే ఇది దేవుడు పెట్టిన గుర్తు, ఇది భూమికి దేవునికి నిబంధన గుర్తు, ఇది దేవుడికి భూమికి దేవుడికి భూమితో దేవుడు చేసిన నిబంధనకు గుర్తిదే. ఇప్పుడు చూడండి ఆయన పెట్టిన గుర్తు ఎంత అందంగా ఉందో, ఇన్ని కలర్లో బిడ్డారా, ఎన్ని కలర్లో. నిజంగా అది దేవుడు పెట్టిన గుర్తు, అది దేవుడు వేసిన గుర్తు. ఎప్పుడైతే ఆ గుర్తును దేవుడు చూస్తాడో మనుషుల మీద ఉన్న కోపం అలా తగ్గిపోతాడు ఆయనకి. వీళ్ళని నాశనం చేసేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ కోపం కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అందుకే మన సునామీలో భూమి అంతా వచ్చిందా, ఒక పక్కే వచ్చిందా? సునామీ ఎక్కడ దాకా వచ్చింది? సముద్ర తీర ప్రాంతాల దగ్గరే వచ్చింది సునామీ, మొత్తం భూమి అంతా రాలా. అప్పుడు ఆయన తట్టుకోలేక మేఘధనస్స నేనేం భూమి అంతా నాశనం చేయట్లేదులే, ఒక పక్క గమ్ముడు నువ్వు ఊరికే మళ్ళీ గుర్తు చేస్తున్నావు నాకు నువ్వు అని దేవుడు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని లేపుకుంటా పోయాడు. జపాను, జర్మనీ 11,000 మంది చచ్చిపోయారని లెక్కలు, 11,000 మంది చనిపోయారని మనుషులు. పిల్లరా, అయితే నేనేమంటానంటే భూమి అంతటిని ఇక నీళ్ల ద్వారా నేను నాశనము చెయ్యను అని నేను భూమితో మనుషులతో ప్రమాణం చేస్తున్నాను, నిబంధన చేస్తున్నాను అని నిబంధన చేసి ఆ నిబంధనకు గుర్తుగా మేఘములో తన ధనస్సును పెట్టాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మీకు ఇప్పుడే ఒక విషయం అర్థమైపోయి ఉండాలి, ఇక మీదట దేవుడు భూమిని నీళ్ల ద్వారా నాశనము చెయ్యడు. ఆమేనండి. నోవహు కాలంలో జలప్రళయం ద్వారా భూమిని నాశనం చేసినట్లుగా 75 అంతలు నీళ్లున్నా 25 భాగం నేలున్నా, ఇప్పుడు మన భూమి సముద్రం అంతా ఉంది కదా, నీళ్ళేమో 70% ఉన్నాయి మనకి భూమి మీద. 75% నీళ్ళు ఉన్నాయి, 25% భూమి ఉంది. అన్నీ అటు మళ్ళుకున్నాయంటే మొత్తం జల సమాధి. కానీ దేవుడు అలా చేయడంట. ఏం పెట్టాడు మేఘం ఏం పెట్టాడు? గుర్తు పెట్టాడు, ధనుసు పెట్టాడు. ఇక ఆ ధనుసు చూస్తే జ్ఞాపకం చేస్తుంది. మనిషి అయితే మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పడు. ఆయన నమ్మదగినవాడు. కోపం వచ్చిన ప్రతిసారి, ఈ రికార్డ్ డ్యాన్స్ చూసిన ప్రతిసారి ఒక్కసారి వేసేద్దాం వీళ్ళ మీద అనిపిస్తుంది. సబ్బని చూస్తే కనపడదు. మళ్ళీ నేను నిబంధన చేసేసాను, ఏం చేయకూడదు లేకుండా, సరే పని పో వదిలే. బెటరా సార్. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నావు మాకు, నువ్వు ఏం చెప్పాలనుకుంటావు? అంశం ఏంటంటే ఇప్పుడు రాసుకోండి. అంశం ఏంటంటే తన ప్రజలు కలిగి ఉన్న గురుతును చూచి కనికరించే దేవుడు. తన ప్రజలు కలిగి ఉన్న గురుతును చూచి లేదా తన ప్రజలు కలిగి ఉన్న గుర్తులు చూచి వారిని కనికరించే దేవుడు మన దేవుడు. నోవహు కాలం నాటి ప్రజలతో నిబంధన చేశాడు, భూమితో నిబంధన చేశాడు. నాకు కోపం వచ్చి ఉగ్రత భూమి మీద కుమ్మరించి మొత్తం నీళ్ళతో లేపేద్దాం అనుకుంటే అదిగో గుర్తుపెట్టిన నిబంధన చేస్తున్నా నేను, కాబట్టి ఇంక నేను భూమిని ఆ విధంగా నాశనం చేయను. ఇక భూమిని మరలా ఎప్పటికీ నేను నీళ్ళ ద్వారా నాశనం చేయనని నేను తీర్మానం చేశాను, నిబంధన చేశాను. ఆ నిబంధన గుర్తుగా ధనుసుని పెట్టాను అని ఆ రోజు గుర్తును చూచి భూమిని వదిలేస్తాను, మనుషుల్ని వదిలేస్తానని చెప్పిన దేవుడు ఈ 2025 సంవత్సరం ఈ మార్చి నెల 2వ తేదీ మొదటి ఆరాధనలో లేదా సాయంత్రకాల ఆరాధనలో ఈ బలారాధన రోజు సాయంత్రం దేవుడు మనందరికీ ఏం తెలియజేస్తున్నాడంటే ఆ రోజు భూమి మీదకి జలప్రలయం ఇక రప్పించను అని మేఘములో తన గుర్తుని ఉంచిన దేవుడు ఈరోజు తన బిడ్డలకు కొన్ని గుర్తులు వేశాడు, తన ప్రజలకి కొన్ని గుర్తులు వేశాడు. ఆయన ఏ వ్యక్తులైతే ఆ గుర్తులు కనపడతాయో ఆ గుర్తు చూసి అతనికి ఆ గుర్తు ఉందనుకో అప్పుడు ఆ వ్యక్తిని క్షమించి వదిలేస్తాడు. ఏ వ్యక్తికైతే గుర్తు లేదో, ఏ వ్యక్తికైతే గుర్తు ఉండదో, దేవుడు చెప్పిన గుర్తులు ఒక వ్యక్తి మీద కనబడవో అయిపోతాడు ఆ వ్యక్తి. ఏనాటికైనా దొంగల ముఠ. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంది? దేవుని ప్రజలమైన మనం దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించిన కొన్ని గుర్తుల్ని స్టాంప్ వేయించుకోవాలి. ఇప్పుడు ఈరోజు సాయంత్రం స్టాంప్ వేసుకోవాలా? నాకు తెలిసి అందరికీ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఒకవేళ లేకపోతే దన్ 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 గుద్దించుకోవాలి ఈరోజు దేవుని వాక్యం చేత. స్టాంపు కుద్దాలా, నొసల మీద దేవుని ముద్ర వేయాలంతే. బిడ్డారా, నా మాట అర్థమవుతున్నాయా? ఆ రోజు గుర్తు పెట్టాడు, ఈ గుర్తు కనబడిందంటే నేను నాశనం చేయను. ఇక ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని నేను ఆస్వాదిస్తాను, దీవిస్తాను, బలపరుస్తాను, వృద్ధి చేస్తాను. కానీ తైతక్కలాట్లాడి ఇష్ట ప్రకారం నన్ను బాధ పెడతా, ఎట్టయినా బతతాను నేనని నా నుంచి తొలగిపోయి ఎన్నిసార్లు పిలిచినా కూడా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నేను నీ మాట విన, నువ్వేం చేసుకోపో అని ఇష్ట ప్రకారం తిరుగుతూ ఉంటే అసలు వీడికి నా గుర్తు
ఆ భయంకరమైన ఉగ్రత వేళల్లో మన జీవితాల మీదకి దేవుని శాపం రాకుండా దేవుడు సిద్ధపరిచిన, బైబిల్ గ్రంథంలో దేవుడు సిద్ధపరిచిన ఆ గుర్తులు మన హృదయాల మీద, మన జీవితాల మీద ధరించుకొని లోకంలో మనం సంచరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి మీద ఆ గుర్తులు ఉంటాయో ఆ వ్యక్తిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ వ్యక్తి మీద ఆ గుర్తులు వేసుకొని ఉన్నారో ఆ వ్యక్తిని సమృద్ధిగా దేవుడు బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, గొప్ప అభిషేకాన్ని ఇచ్చి తన మహిమ కొరకు పాత్రగా వాడుకుంటాడు. కనుక ఈ రాత్రి నీ మీద, నా మీద ఆ గుర్తులు ఉన్నాయా లేవా పరిశీలించుకొని మనం ఇక్కడి నుంచి బయటికి వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అంశం పేరేంటే? తన ప్రజలు కలిగి ఉన్న గుర్తులను చూచి కనికరిస్తాడు మనిషిని. తన ప్రజలు కలిగి ఉన్న గుర్తులను చూసి కనికరించి వదిలిపెట్టే దేవుడు అనమాట. కనికరిస్తాడు. ఏంటి ఆ గుర్తులు? బైబిల్లో గుర్తులు ఉన్నాయా? ఉన్నాయి. ఒక 2-3 గుర్తులు చెప్పి నేను ముగించేస్తా త్వరగా. నంబర్ 1, మొదటి గుర్తు, లేఖనాలలో గుప్తమయ్యున్న దేవుని గుర్తులు అని రాసుకోండి. లేఖనాలలో గుప్తమయ్యున్న దేవుని గుర్తులు. మొదటిది నిర్గమకాండం 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం 24 నుంచి 26 దాకా చదువుకుందాం ఒకసారి. నిర్గమకాండం చదువుమా. సూపర్ భలే చదివావు. మైక్ లేకపోవటం వల్ల లైవ్లో వినే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను కూడా నా డబ్బా నేను కొట్టుకుంటాను. ఒకసారి చూడండి, నేనే చదువుతా ఒకసారి. నిర్గమకాండం 4వ అధ్యాయం 24, 26. అక్కడ ఏముందంటే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా. ఎవరిని? మోషేని దేవుడు చంపాలనుకున్నాడంట. ఇదేంటి ఆశ్చర్యంగా? అది కూడా చంపాలనుకుంది ఎవరు? దేవదూత కాదు, యెహోవా. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా. సిప్పోరా అనే పేరుకి అర్థం పిచ్చుక. రాసుకోండి. సిప్పోరా అంటే ఎవరు? మోషే భార్య, మోషే గారి భార్య, పిచ్చుక అని అర్థం. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెనో. అంతటా ఆయన అతనిని విడిచెను. అదిగో, అంతటా దేవుడు మోషేని విడిచెను. సార్ నువ్వేదో చెప్పావు, మాకు ఇది అర్థమైనట్టు ఏముందా? ఏం అర్థం కాల. దివినక్క ఏదో చెప్పావు, మాకేం అర్థం కాల. నేను ఉండి మీకు అర్థం చెప్పడానికి కదా. రాసుకోండి రాసుకుంటారు. రాసుకున్నా సరే చూడండి. చెప్పండి. తన ప్రజలు కలిగి ఉన్న గుర్తులు చూచి కనికరించే దేవుడు మన దేవుడు కదా. బైబిల్లో కొన్ని గుర్తులు ఉన్నాయి, మనం ధరించుకోవాలి వాటిని. నంబర్ 1, ఇక్కడ మోషే గారి సందర్భం. మోషేని దేవుడు మండుచున్న పొదలో నుండి పిలిచాడు. మండుచున్న పొదలో దర్శించి మొత్తం మీద ఎన్నో మాటలు మాట్లాడి ధైర్యం చెప్పి కొన్ని సూచికలు నేర్పించి ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నాడు? మోషేని ఐగుప్తు పంపిస్తున్నాడు. అర్థమైందా? ఎక్కడ పంపిస్తున్నాడు? ఐగుప్తుకి. ఎందుకు? ఇశ్రాయేలుని తీసుకురమ్మని కదా. ఇప్పుడు భార్యని బిడ్డలను తీసుకొని గాడిద మీద ఎక్కించి బయలుదేరాడు. ఎక్కడికి? ఐగుప్తుకి. మార్గ మధ్యలో పొద్దుపోయిన తర్వాత సత్రములో, లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. అప్పటి సత్రాలు లాడ్జీలు అంటే, ఇప్పుడు మన లాడ్జీలు, అప్పుడు సత్రాలు. సత్రంలో రూమ్ తీసుకున్నారు. సరే, రాత్రి అక్కడ స్పెండ్ చేసి ఉదయం లేచి బయలుదేరి వెళ్ళాలి. సత్రములో ఉన్నప్పుడంట యెహోవా దేవుడు మోషేని చంప చూడగా అన్నది బైబిల్లో. అదేంది? ఏమన్నా ఇక్కడ ఐగుప్తుకు పో, నా బిడ్డలను తీసుకురావాలా అని చెప్పిన ఆ దేవుడే మోషేని చంపాలనుకున్నాడు. ఏం సార్ అసలు మాకు ఇంత దేవుళ్ళు ఈ కోణం ఏం సార్? దేవుడు ఏది రాయించినా ఆయన కరెక్ట్ రాయిస్తాడు. చెప్పాను కదా, తండ్రి అనే దేవుడి దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి మనం. ఆయనంతా కంటికి కన్ను, పంటికి పన్ను. యేసుక్రీస్తు వారు కుడిశం మీద కూడా ఎలా చెంపటాడు, కానీ తండ్రి ఏం దేవుని కాలం అట్ట కాదు. ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ టైం ఆ టైంలో ఉండాలి. ఏది చెబితే చెయ్యాలా, ఏమాత్రం చేయకపోతే ఆమేన్ తర్వాత. ఇందుకు ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఎందుకు మోషేను దేవుడు చంపాలి అనుకున్నాడంటే ఒక విషయం జరిగింది ఇక్కడ. ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక కట్టడ నియమించాడు. ఇశ్రాయేలీయులందరికీ ఒక కట్టడ నియమించాడు దేవుడు. ఏంటి ఆ కట్టడ? సున్నతి అనండి. ఏ కట్టడ ఇది? సున్నతి. సున్నతి అంటే ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం దాకా చదువుమా. ఆదికాండం 17వ అధ్యాయం 9 నుంచి 11 దాకా ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన కట్టడ ఇది, నిబంధన, గుర్తు.
ఇది ఒక గుర్తు అన్నమాట దేవుడు ఇచ్చింది వాళ్ళకి, ఇశ్రాయేలుకి. ఏంటో గుర్తు చదువుమా. మరియు దేవుడు నీవును, అబ్రహాం చెప్తున్నాడు ఈ మాట, నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనని నీవు నీ తర్వాత నీ తరాలన్నీ కూడా నేను చెప్పిన నా నిబంధన, నేను ఏర్పాటు చేసిన నా నిబంధన గైకొనాలి. ఏంటి నా నిబంధన? నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీ అందరికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏంటంటే, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు మీకు మధ్యనున్న నిబంధనకి సూచన, గుర్తు. అదిగో నాకు మీకు మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును, సూచనగా ఉండును. చాలు, ఇంక మీకు నేను చెప్పేస్తాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కనాన్ దేశంలో ఉన్నప్పుడు. అబ్రహాం గారంటే మోషే గారికి 4 తరాల ముందు అనమాట. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహాము, నేను మిమ్మల్ని భూమి మీద ఉన్న ప్రజల నుండి ప్రత్యేకించుకున్నా, మీరు నా సొత్తు. ఆమేనన్నాడు. ఎవరి సొత్తు మీరు? ఎవరి సొత్తు మీరు? నా సొత్తు. మీరు నా ప్రజలు. ఇంకే జాతిని నేను పిలుచుకోవాలా? అబ్రహాములో నుంచి సంతానం అంతా నాది, నా ప్రజలు మీరు. ఇప్పుడు లోకంలో ఉండే వాళ్ళంతా వీళ్ళు దేవుని ప్రజలు అని ఎలా తెలుసుకుంటారు? కాబట్టి మీకు నాకు మధ్య గుర్తుండాలా. ఈ గుర్తు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నా ప్రజలు. అబ్రహాము, నీవు, నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, తరతరాల వరకు ఇశ్రాయేలులందరూ ఈ కట్టడని అనుసరించి తీరాలి. నేను మీకు నాకు మధ్య ఒక నిబంధన పెడుతున్నా. ఆ నిబంధనకు గుర్తు ఏంటంటే, మీ గోప్యాంగ చర్మమును సున్నతి చేసుకోవాలి. పిల్లరా, ముస్లిం పిల్లలకి ఒడుగులు తీస్తారంటారు కదా, ఇంకంతే అర్థం చేసుకోండి. మీలో ప్రతి మగవాడు తన గోప్యాంగ చర్మను సున్నతి చేసుకోవాలి. ఆ సున్నతి మీకు నాకు గుర్తు మధ్యలో అని చెప్పాడు. ఇప్పుడు అంతా బాగుంది. అబ్రహాం గారు సున్నతి చేసుకున్నాడు, అబ్రహాం గారు పిల్లలు చేసుకున్నారు, ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ చేసుకున్నారు. మోషే గారు కూడా సున్నతి చేశారు. 8వ రోజు సున్నతి చేస్తారు. యేసుక్రీస్తు వారి దేవాలయం తీసుకెళ్ళి పేరు పెట్టేటప్పుడు ఆ రోజు సున్నతి చేశారు. యేసయ్యకి సున్నతి చేసి పేరు పెడతారు అనమాట. 8వ రోజు మోషేకి సున్నతి అయింది. ఇప్పుడు మోషే గారు పెళ్లి చేసుకుంది ఎక్కడ? మిద్యాన్ దేశంలోకి వచ్చి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇద్దరు మగపిల్లల్లో మొత్తం మీద ఒక పిల్లోడు చేసినట్టున్నాడు, ఇంకొక పిల్లవాడికి సున్నతి చేయలా, మర్చిపోయాడు. టెన్షన్లో పడి, పనుల్లో పడి, భారంలో పడి. బిడ్డలరా, చిన్న వయసులో తన బిడ్డకి సున్నతి చేయలా, ఒక కుమారుడికే చేశారు. అర్థమైందా? ఏందో చెప్పుకుంటున్నాడు, మనం ఏం చేస్తాం, వినాలేక తప్పదు. ఎంతసేపు చెప్తాడు కానీ. తన ప్రజలలో ఉన్న గుర్తులను చూచి కనికరించే దేవుడు మన దేవుడు. మొదటి గుర్తు చెప్తున్నాను ఇప్పుడు. మోషే సున్నతి చేశాడు, తన పెద్ద బిడ్డకు సున్నతి చేశాడు, కానీ చిన్న కుమారుడికి సున్నతి చేయడం మర్చిపోయాడు. అంటే దేవునికి మోషే చిన్న కొడుకు ఇప్పుడు సంబంధము లేదు. మోషే చిన్న కొడుకు దేవుడికి సంబంధించిన వాడు కాదు. అంటే మోషే దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుడు చెప్పిన కట్టడ లక్ష్య పెట్టల, దేవునికి సమయం ఇవ్వాల, దేవునికి తన బిడ్డను అప్పగించాల. అందుకని మోషే మీద దేవునికి కోపం వచ్చిందంట. మరి ఏమనుకున్నాడో ఏమో, యెహోవా దేవుడు కత్తి తీసుకొని దిగాడు సత్రంలోకి, లాడ్జీలోకి. ఈ కత్తి తీసుకొని దిగిన సంగతి ఎవరు చూసారు చెప్పండి? మోషే గారి మోషే గారి భార్య సిప్పోరా చూసింది. సిప్పోరా అనే పేరుకి అర్థమైంది? పిసికి కాదు, పిచ్చుక. కొంతమంది పిచ్చుక. సిప్పోరా పిచ్చుక. పేరు పిచ్చుకే, కానీ వెంటనే నా భర్త ఆరాధిస్తున్న దేవుడు కత్తి తీసుకొని దిగాడంటే ఏదో జరిగింది. టక ఆలోచించేసిందంటే ఆమె. ఎంత ఆత్మీయులు చూడండి. తన భర్త భక్తి భార్యని ప్రభావితం చేసేసింది. మా ఆయన మంచి భక్తిపరుడు, మా ఆయన ప్రార్థనాపరుడు, మా ఆయన ఇశ్రాయేలు దేవుని ఘనముగా ఆరాధించేవాడని తన భర్త భక్తి చేత ప్రభావితమై ఆమె కూడా యెహోవా దేవుని ఆరాధిస్తుంది. నిజానికి మిద్యానీయులు విగ్రహారాధికులు అమ్మాయిని చేసుకున్నా కూడా అమ్మాయి మారిపోయింది. భర్త మోషే తన భార్యను మార్చుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క కట్టడ, ఆ సున్నతి కట్టడని గురించి అన్ని విషయాలు భార్యకి చెప్పాడు. అమ్మా, దేవుడు మాతో ఈ మాట చెప్పాడు, మేము మనకు పిల్లలు పుట్టినా మనం ఇది చేయాలి, ఇది మా కట్టడ. సరేనండి, మీరు చెప్పింది మీ ఇష్టమే, అదేముంది. పెద్ద కొడుకుకి సున్నతి చేశారు, చిన్న కొడుకు మర్చిపోయారు.
ఆమె ఎలా చేసిందో కానీ దేవుణ్ణి కత్తిపట్టుకొని దిగినటువంటి ఆ దేవదూత రూపంలో ఉన్న యేసు యెహోవా దేవుణ్ణి చూడగానే వెంటనే అట్టిడు చూసింది. అట్టిడు చూస్తే పెద్ద రాయి ఒక రాయి షార్ప్ రాయి కనపడిందంట. ఆ రాయి తీసుకొని వచ్చి టకటకటక పిల్లోడికి ప్యాంటు షర్ట్ డైర్ లాగే పెట్టారా. ఆ గోపి అంగ చర్మం లాగి ముందుకి ఆ రాయితో కట్ చేసి ఆ చర్మాన్ని తీసి తన పెనిమిటి పాదాల ముందు పడేసిందంట. అంటే కొడుక్కి సున్నతి చేసింది, చిన్నోడికి సున్నతి చేసింది. ఆ చర్మం తీసి మోషే పాదాల ముందు పడేయగానే అక్కడ రాయబడింది, ఆయన అతనిని విడిచెను అని రాయబడింది. ఎప్పుడైతే సున్నతి జరిగిందో, చిన్న కొడుకు చిన్న సున్నతి చేసిందో అమ్మ తల్లి మోషే భార్య, అప్పుడు దేవుడు అక్కడి నుంచి మోషేను చంపకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడని బైబిల్లో మనకి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజానికి ఈ సున్నతి ఆచారం ఫస్ట్ యూదులకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ముస్లిమ్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ వీళ్ళే కదా చేస్తున్నారు. అది యెహోవా దేవుని అది యెహోవా దేవుని కట్టడ. అందుకే వాళ్ళు అల్లా అనేది మన వాళ్ళు కాబట్టి మన దేవుని అంటారు. నిజానికి అల్లా అనే యెహోవాని అల్లా అంటాం మేము అని చెప్తారు, కానీ వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళ అల్లా అని పిలువబడుతున్న యెహోవా దేవునికి మన దేవునికి చాలా తేడాలు ఉంటాయి. ఆ ఖురాన్లో మొత్తం కొన్ని మనలాగే ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్స్ట్రా కల్పించి రాసుకొని యెహోవా దేవునికి ఉండాల్సిన క్యారెక్టర్స్ పూర్తిగా మార్చేసి కొత్త దేవుడు సృష్టించేస్తారన్నమాట. కొత్త దేవుడుగా సృష్టించారు, అక్కడ లేనిపోని మాటలు కలిపి రాసుకున్నారు. అందుకనే ఆ యెహోవా దేవుడికి మన యెహోవా దేవుడికి ఆ అల్లాకి మన యెహోవాకి సంబంధమే లేదని చెప్తారు మన పాస్టర్లు. మనం చదువుకోలేదులే. ఏదేమైనా వాళ్ళ ఆచారాలు వాళ్ళ ఇష్టం వాళ్ళి. మొత్తం మీద ఈ సున్నతి కట్టడ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇశ్రాయేలీలకి, యూదులకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు గుర్తులను చూచి కనికరించే దేవుడా కాదా? మోషే దగ్గర గుర్తు చూశాడు. ఇప్పుడు కొడుకు కింద ముందు జరగలేదు. ఇప్పుడు యెహోవా దేవుడు ఇచ్చిన నిబంధన గుర్తైన సున్నతి తన కొడుకు విషయంలో భారీ చేసేసరికి ఆ గుర్తు చూసి చంపకుండా వదిలి కనికరించి వెళ్ళిపోయాడు అనమాట. వదిలేశాడు మోషే గారిని. సార్ ఇప్పుడు మీరు చెప్పేది, ఇప్పుడు మనమందరం కూడా మళ్ళీ పోయి అందరం సున్నతి చేసుకోవాలా? ఇప్పుడు హోలీ జడ్జి మినిస్టర్ ఉన్న మగవాళ్ళందరూ పోయి సున్నతి చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నావు మాకు నువ్వు? నిజంగా మనం ఇప్పుడు ఆ సున్నతి చేసుకోవాలా ఏంది నువ్వు చెప్పేమాట? కాదు, మనకు ఒక సున్నతం చూడండి, మనం చేసుకోవాల్సిన సున్నత ఒకటి ఉంది, అది చేసుకుందాం. మన రోమపత్రిక 2:29 వచ్చింది చూడండి. రోమపత్రిక 2:29 వచ్చిన మన సున్నతి ఇది. కొత్త నిబంధన విశ్వాసులు యేసు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలు చేసుకోవాల్సిన సున్నతి ఇది. ఈ గుర్తు ఏం గుర్తుంది? రోమా 2:29. అయితే అంతరంగమందు యూదుడైన వాడు నువ్వు చదువు ఒకసారి. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి శరీరానికి బాహ్య సంబంధంగా కాదు మనం చేసుకోవాల్సింది. ఇప్పుడు బాహ్య సంబంధమైన కాకుండా ఏందమ్మా హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరగాలి ఇప్పుడు సున్నతి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు భౌతికంగా శరీరానికి సున్నతి చేసేవాళ్ళు. ఇప్పుడు పౌలుగా చెప్తారు, ఇప్పుడు అంతరంగంలో మనం యూదులైతే చాలు, మనస్సాక్షిలో మనం యూదులు అవ్వాలి, అంతేకాని శరీరానికి సున్నతి చేయబడలే. మనం ఇప్పుడు హృదయానికి సున్నతి చేసి ఆత్మ వలన మనం సున్నతి, అంతేనా? ఆత్మకు సున్నతి చేసుకోవాలి మనం. ఒక్క మాటలో సూటిగా సుత్తి లేకుండా ఒక మాటలో చెప్పాలంటే, ఈ మొదటి గుర్తు సున్నతి అనే గుర్తు మనం ఎలా చేయాలంటే, రెండవసారి తిరిగి జన్మించడం ద్వారా ఈ సున్నతి మన జీవితంలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా జన్మించడం ద్వారా? రెండవసారి కొత్తగా జన్మించడం ద్వారా. యేసుక్రీస్తు వారు అతనితో చెప్తాడు, ఎవరైనా నికోదేముతో యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, అయ్యా ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యంలో ప్రవేశించలేడు. అయ్యా ఆయన అంటాడు యేసుక్రీస్తు వారితో, అయ్యా మళ్ళీ ఎట్లా జన్మించాలి? మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్తాడా? కొత్తగా కాదు. ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మిస్తే కొత్తగా జన్మించినట్లు లెక్క. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సున్నతి ఉందా లేదా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మనకి సున్నతి ఉందా లేదా తెలిసిపోవాలంటే మనం నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం పొందడం. బాప్తిసం పొందిన చేతులు తల్లిలో చెప్పండి. సాలేరా నాయన కానిరా తండ్రి, ఎంతసేపు చెప్తావు నువ్వు? బాప్తిసం పొందుకున్న వాళ్ళు హాఫ్ సున్నతి పూర్తి అయిపోయింది. ఇప్పుడు రెండోది నీటి మూలంగా పొందాం, కానీ ఆత్మ మూలంగా బాప్తిసం పొందాలి. ఆత్మ మూలంగా బాప్తిసం పొందడం అనే మాటలో చాలా అర్థం ఉంది.
బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎప్పుడు నిండుగా పొందుకో ఉంటామో, మనం లోక సంబంధమైన పాడు ప్రవర్తనలోకి, పాపిష్టి ప్రవర్తనలోకి ఇంక వెళ్లకుండా పూర్తిగా మనల్ని స్థిరంగా దేవుడు నిలబెట్టేస్తాడు. మధ్యాహ్నం చెప్పాం మనం, ప్రభువా నేను పాపం చేయకూడదని నాకు మనసులో ఉంది, కానీ నేను చేసేస్తున్నాను, దీన్ని జయించడం నా వల్ల కావడం లేదు, నాకు సహాయం చేసిన నిలబెట్టవా అని కన్నీళ్ళు విడిచిపెట్టి ఏడిస్తే, ఏదో ఒక రోజు ప్రభు మన చేతులు పట్టుకొని మనల్ని కనికరించి మన ఆశను చూసిన దేవుడు పాపం మీద విరక్తి కలుగు చేస్తాడు అనమాట. మనకి ఆ పాపం మీద విరక్తి కలగజేయటాన్ని ఏమంటారంటే ఆత్మ మనల్ని నింపుకున్నామంటే, నిండుకున్న ఆత్మలో ఆత్మ బాప్తిసం తగిలినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిండుగా ఉన్నప్పుడు ఇక ఏ పాపం మీద మనకు మోజు ఉండదు, ఏ పాపం మీద మనకు ఆశ ఉండదు, అన్నిటినీ జయిస్తాం ఆత్మ సహాయం ద్వారా. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే, మీరు ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు అని. ఆత్మ చేత శారీరక క్రియలు చంపేయాలి. ఈ ఆత్మ చేత శరీర క్రియలు చంపడమే ఆత్మ బాప్తిసం అంటారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ప్రారంభ క్రైస్తవులకు సాధ్యం కాదు, కానీ లోతుల్లోకి పోతూ 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 ఉండగా ఆత్మ నింపుదల. బాగా వినండి, ఆత్మ నింపుదలలో కూడా మనకి వాటిని ఏమంటారు, కేడలు ఉంటాయి. ఆత్మ నింపుదల మోకాళ్ళ కీళ్ళ లోతు, కీళ్ళ మడిమల లోతు భక్తి కొంత, మోకాళ్ళ లోతు భక్తి కొంత, నడుముల లోతు భక్తి కొంత, ఇదే భుజముల లోతు భక్తి కొంత, పూర్తిగా మునిగిపోయిన లోతు కొంత. ఈ స్టార్టింగ్లో ఉండేవాళ్ళు ఆ మడిమల లోతు భక్తి చేసి ఇదే ఆత్మ ఇదే ఆత్మ ఇదే ఆత్మ రే 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 బా లా బా బా అదే ఆత్మ అంటారు. అది కాదు, అది ఉందలే, అదేదో మాకు అలవాటు అయిపోయింది, మనం చూసుకున్నాం, ఓకే. కానీ అది కాదు. మన లోతు పెరిగితే, దేవునిలోకి లోతు పెరిగితే, ప్రతిరోజు మనలో ఆత్మ పొంగి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలో నిండుగా ఉంటే, అసలు నువ్వు ఆత్మ బాప్తిసం పొందేవు అనే దాని గుర్తు ఏంటంటే, ఇక నీ మీద ఏ పాపం కూడా జయం సాధించలేదు. నువ్వు పూర్తిగా ప్రతి పాపం దొరికిపోతావన్నా, చిన్నది కానీ పెద్దది కానీ, అవి పాడు తలంపులు కానీ, చెడు ప్రవర్తన కానీ, లోక సంబంధం ఏది కూడా నీ జీవితంలో కనబడకుండా పూర్తిగా దేవుడు మొత్తాన్ని కాల్చి అవతల పడేసి నేను నిత్యమైన పరిశుద్ధునిగా యేసుక్రీస్తు సారూప్యంలోనికి నేను మార్చేస్తాడు అనమాట. ఆ స్థాయి మనం అందుకుంటే అది ఆత్మ బాప్తిసం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక్కసారి జరిగేది కాదు, ఇది అభ్యాసం చేస్తూ మనం సాధించాలా. ఏ రోజుకి ఆ రోజు మనం ప్రయాసపడుతూ సాధించాలా. మొత్తానికి నీటి బాప్తిసం అందరూ పొందుకో ఉన్నాము, ఆత్మ బాప్తిసం కోసం ప్రయాసపడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీన్నే ఈ రెండింటి కలిపి ఏమంటారంటే సున్నతి, హృదయ సున్నతి. ఇజ్రాయేలీలేమో శరీరానికి సున్నతి, భౌతిక చర్మానికి సున్నతి, మనమేమో హృదయానికి సున్నతి, ఆత్మ సున్నతి, ఆత్మచేత సున్నతి. ఎవరైతే ఈ గుర్తు కలిగి ఉంటారో, ఈ గుర్తు కలిగిన తన ప్రజలు ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లో పడినా నిజానికైతే మనం లేపేయాలి. ఆ గుర్తు చూసి నా బిడ్డ బాప్తిసం పొందాడు, ఆత్మ పొందుకున్నాడు, ఏదో తెలుగు పల్లాడు, ఆ గుర్తుంది కాబట్టి వదిలే నా బిడ్డ, వదిలే ఇంకొక విద్దాలే నా బిడ్డకే, వాడి గుర్తుందే అని గుర్తును చూసి దేవుడు మనల్ని కనికరించి వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సాల్లేవయ్య అన్నారా, హల్లెలూయా అన్నారా? ఏమన్నా అన్నా హల్లెలూయారా? ఇప్పుడు బాగా వినపడుతుంది హల్లెలూయాని. చందనేది బాగా రాస్తూ ఉన్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. మొదటి గుర్తు అయిపోయింది. ఏంటి ఆ మొదటి గుర్తు? హృదయ సున్నతి అనండి. హృదయ సున్నతి మనం పొందవలసిన లేఖనాల్లో గుప్తమైన మొదటి గుర్తు హృదయ సున్నతి. దేవుని యొద్ద నుండి మనం పొందవలసిన మొదటి గుర్తు హృదయ సున్నతి. పాత నిబంధనలో ఏమో సున్నతి గోప్యాంగ చర్మానికి, కొత్త నిబంధనలో ఏమో సున్నతి తిరిగి జన్మించిన హృదయానికి సున్నతి ఆత్మ ద్వారా. రైట్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఒకటి చెప్పాలి, ఈ టైం అయింది నాయన. ఇంక రెండోది ఎప్పుడు చెప్తా తండ్రి? మర్యాదగానండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. రెండో గుర్తు నిర్గమకాండం 12వ అధ్యాయం 22, 23 వచనాలు. మన హృదయాల మీద గుర్తులుంటేనే మనం క్షమించబడతాం, కనికరించబడతాం, వదిలిపెట్టబడతాం, ఆశీర్వదించబడతాం కూడా. నిర్గమకాండం 12, 22, 23. హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధం యొక్క పైకమ్మికి, 2 నిలువు కమ్ములకి పళ్ళెములో రక్తమును తాకింపవలెను. మీరు ఎప్పుడైతే రక్తం పోస్తారో ఆ రక్తం పూసిన తర్వాత మీరు ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి తలిపేయండి. మరి అది ఉదయం దాకా బయటకు రావద్దు. యెహోవా ఐగుప్తుని హతము చేయడానికి దేశ సంచారము చేయొచ్చు. ద్వారబంధం యొక్క పైకమ్మి మీద, నిలువ కమ్ముల మీద ఉన్న రక్తాన్ని చూసినప్పుడు
యెహోవా అదిగో ఆ రక్తపు గుర్తులు చూచినప్పుడు సంహార దూత అయిన యెహోవా ఆ తలుపులను ఆ ఇంటిని దాటిపోతాడు. కనికరించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పగాడికి హల్లెలూయానే, హల్లెలూయానే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టున్నారు ఏంది? 3 సార్లు వాక్యం చెప్తే నేను ఎట్టున్నాను? మీకేం నాయన, మైకు పట్టుకుంటే మీకు మూర్ఖం వస్తుందంట కదా, మీకు మత్తు వస్తుందంట కదా, మీరు చెప్తారులే. నిజమే, అది కూడా కరెక్టే. మైకు పట్టుకుంటే మత్తు వచ్చేస్తుంది, మూర్ఖం మరి మైకం కూడా వచ్చేస్తుంది. ఎన్నిసార్లు పట్టుకున్నా పట్టుకోవాలనిపిస్తానే ఉంటుంది. అదే కదా దీంట్లో షాకు. రైట్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గుర్తు బిడ్డారా, ఇక్కడ గుర్తు ఇదిగో మనకు తెలుసు. ఇది మోషే గారు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఫరో ఎన్నిసార్లు చెప్పి వినలేదు. ఇప్పటికీ అసలాగతలం అయిపోయింది. లాస్ట్ సూచక్రియ. దేవుడు చెప్పాడు, మోషే నా బిడ్డలకు చెప్పిపోయి ఈరోజు రాత్రి నా దూత ఐగుప్తం అంతా సంచారం చేస్తాడు. ఇదిగో ఎందుకు? ఐగుప్తుల్లో ఉన్న మొదటి బిడ్డలందరూ లేపుకుంటా పోతాడు. అంతే, జంతువుల్లోనైనా మనుషుల్లోనైనా తొలుసూలు పుట్టిన మగబిడ్డను లేపుకుంటా పోతాడు. కాబట్టి ఇజ్రాయేలీల ఇళ్లలో ఉన్నటువంటి మగపిల్లలు చచ్చిపోకుండా ఉండాలంటే ఒక మేక పిల్ల లేదా గొర్రె పిల్లని, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లని తీసుకొని ఆ గొర్రె పిల్లని వధించి రక్తాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, పళ్ళెంలో ఒక బ్రష్ తీసుకొని ఆ పళ్ళెంలో రక్తాన్ని తీసి ద్వారబందరి యొక్క నిలువు కమ్మికి లేదా అడ్డకమ్మికి, ఫస్ట్ అడ్డకమ్మికి రక్తం పోయాలా, 2 నిలువు కమ్మికి రక్తం పోయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడ్డకమ్మికి నిలువు కమ్మికి రక్తం పోయండి. ఇలా మీరు రక్తం పూసుకున్న తర్వాత ఇంట్లో పోయి తలుపేసుకోండి. రాత్రంతా మీరు బయటికి రాకూడదు. ఆ రోజు రాత్రి దూత సంచారం చేస్తూ ఉండగా ఏ ఇంటికైతే ఆ రక్తపు గుర్తులు చూస్తాడో, ఏ తలుపుకైతే, ఏ ద్వారబందరికైతే ఆ గొర్రె పిల్ల రక్తం చూస్తాడో ఆ తలుపుని, ఆ ఇంటిని దాటిపోతాడు. కారణం ఏంటంటే ఈ గుర్తు కలిగిన వాళ్ళు యెహోవా దేవుని బిడ్డలు, ఈ గుర్తు కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీలు, ఈ గుర్తు కలిగి ఉన్న వాళ్ళు నీకు నేనేమి చేయకూడదు, వీళ్ళ మీద అధికారం నాకు దేవుడు ఇవ్వలేదు, వీళ్ళు దేవుని బిడ్డలు, ఈ గుర్తు దేవుని గుర్తు అని సంహార దూత మీ ఇళ్ళని దాటిపోతాడు. మోషే పోయి నా బిడ్డలకు చెప్పంటే మొత్తం చెప్పేశాడు. అందరు గొర్రెలు తీసుకొని, లక్షల మంది ఇశ్రాయేలీలు గొర్రెలు తీసుకొని మొత్తం రాత్రి వధించి రక్తం తీసి తలుపులకు పూసుకొని మొత్తం మీద రాత్రి ఉండిపోయారు. యెహోవా దూత సంచారం చేశాడు మొత్తం ఆ రాత్రి. బిడ్డలారా, జైల్లో ఉన్న ఖైదీ ఇల్లు మొదలుకొని ఫరో ఇంటి వరకు ఒక్కరు కూడా వదలకుండా ప్రతి ఇంటిలో తొలిచూళ్ళు పుట్టిన మగవాడు చనిపోయాడండి. పెద్ద బిడ్డను చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఐగుప్తులో మహారోదన పుట్టింది. 2 ఏండ్లు నిండని మగపిల్లలందరినీ వేయించిన ఆ హేరోదు, ఆ ఫరో 2 ఏండ్లు నిండనటువంటి మగపిల్లలందరినీ, అప్పుడే పుట్టిన పసికందులందరినీ నైలు నదిలో పారవేయించిన ఆ ఫరో ఇంట్లో కూడా ఎగిరిపోయాడు కొడుకు. అప్పుడు అర్థమైంది కొడుకు పోతే బాధ. తీర్పు తీర్చాడు దేవుడు ఫరోకి, ఐగుప్తుకి. గొల్లు పెట్టి ఆడస్తున్నారు బిడ్డలు చచ్చిపోయిన తర్వాత. కానీ గోషెన్లో ఉన్న ఇజ్రాయేలీలకు ఇళ్ళలోకి వచ్చి చూస్తే ఒక్క బిడ్డ కూడా చచ్చిపోలేదు. కారణం వాళ్ళ